హలో హాయ్ అందరికీ. లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఇంతకుముందు వీడియోలో రోజ్ ఫ్లవర్ చెట్టు ఇదే అన్నమాట. చాలా పెద్దగా అయిపోయింది చెట్టు అయితే. సో మేమైతే ఊర్లో ఉన్నాము, కొన్ని మొక్కలు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి కొబ్బరి చెట్లు చాలా పెద్దగా అయిపోయాయి. దీనిలో ఒక చెట్టుకి అయితే కొబ్బరికాయలు అయితే రాలేదు, ఇంకో చెట్టుకి ఫుల్గా కొబ్బరికాయలు కాసేసాయి. ఆల్మోస్ట్ మా ఊర్లో అందరి ఇంటి ముందర కొబ్బరి చెట్లు ఉంటాయి, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారనమాట. ఎప్పుడంటే 2021లో అనుకుంటా, అప్పుడు అందరికీ కొబ్బరి చెట్లు డిఫరెంట్ చెట్లు ఇచ్చారు. బట్ మెయిన్గా అయితే ఈ చెట్లు ఎక్కువ వంచారు. సో అందుకే అనమాట ప్రతి ఇంటి ముందు అయితే ఈ చెట్లు అయితే బాగుంటాయి. మా చెట్టుకైతే కొబ్బరికాయలు అయితే బాగా కాసాయి. సో ఇదన్నమాట. మేము ఊర్లో ఉన్నాం కదా, సండే ఆ రోజు. సో బయటికైతే వెళ్దాం అనుకుంటాం. బయటికంటే దేవుడి దగ్గరికి అనమాట. ఒక మా ఊరు బయట ఉంటుంది బంగారు మైసమ్మ తల్లి అని, అక్కడికి వెళ్దామని చెప్పేసి ఎలాగో మేము వచ్చాము కదా, అలాగే వెళ్దాము. ఇంకా చాలా రోజులు అయింది. యాక్చువల్గా మేము పెళ్ళైన స్టార్టింగ్లో వెళ్ళాము, మళ్ళీ ఇప్పటివరకు వెళ్ళలేదు. సో మా పిల్లలు అయితే ఫస్ట్ టైం వెళ్ళడము. సో వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాము, బయలుదేరుతున్నాము. మా వాడికైతే కోళ్ళు మేకలు ఇవంటే చాలా ఇష్టము. అస్సలు భయం అనేది లేదు, భయం లేకుండా పట్టుకుంటాడు దాన్ని. ఇంతకుముందు వీడియోలు అయితే చూసింటారు కదా, ఇంకా ఇంతకంటే చిన్నగా ఉన్నప్పుడు కూడా పెద్ద పెద్ద కోళ్ళు అయితే ఎట్లా పట్టుకునేవాడు. సో రెడీ అయితే అయిపోయాం, వెళ్ళిపోతున్నాం. సో ఎట్లా ఉంటుందని అక్కడ చూపిస్తాను. సో ఇప్పుడు నుంచి మా పాప వాయిస్ ఓవర్ కాదు, తనే వాయిస్తో మాట్లాడతా మమ్మీ నేనే ఇక్కడ ఎలా చేస్తారో నేనే చెప్తా అంటుంది. సరేలే, తనకు కూడా ఒకసారి చెప్పడానికి ఇద్దాం, ఎంత బాగా చెప్తుందో చూద్దాం, ఎలా చెప్తుంది ఏంటి అనేది. సో ఇక్కడికైతే వచ్చేసాం. వర్షాల వల్ల నీళ్ళైతే ఎక్కువ ఉన్నాయి. ఈ ప్రదేశం ఇది చూడండి ఎలాగుందో, ఒక పెద్ద అడవిలాగుంది, కానీ ఎంత చల్లగా ప్రశాంతంగా ఉంది. చూసుకోండి, ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి హాయిగా చీమలు ఇల్లు కట్టాయో, బాగుందా ఇది? సూపర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మా నాని ఏం పెట్టావు నాని? బెల్లమన్నం పెట్టాది. ఇప్పుడు మేము మైసమ్మ కాడికి పోతున్నాము. ఇప్పుడు చూడండి మనం ఇక్కడే తీసుకుంటామంట. దేవుడు లెక్క పెట్టింది చూడు, బెల్లమన్నం ఉంది, కట్టెలు ఉన్నాయి. ఈ ప్రదేశం చూడండి చాలా చల్లగా ఉంది. ఇది మా కోడి, చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఈ కోడిని ఏం చేస్తావు? ఈ కోడిని కోసుకొని తినేస్తాం ఇప్పుడే అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రదేశానికి వెళ్దాం రండి. మా తమ్ముడు చూడండి ఎంత పిచ్చిగా చేస్తున్నాడు, ఎంత పిచ్చోడ్లక్క. ఇగో మా తమ్ముడు ఏడికని తీసుకొస్తే చాలు అల్లరి. మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు? నాకేమనిపిస్తుంది అంటే నేను వాడిని హాస్టల్లో చేద్దాం అనిపిస్తుంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నాకేమనిపిస్తుంది అంటే నేను వాడిని హాస్టల్లో చేద్దాం అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక ప్రదేశానికి వెళ్దాం అండి. ఈ ప్రదేశం చూడండి, చెట్లు ఎలా ఊగుతున్నాయో. మాకంటే ఈ ప్రదేశం బోల్డ్ ఇష్టము. ఈ ప్రదేశానికి మేము ఒక్క రోజు కూడా రాలే. ఇది నర్సరీ పెళ్లి కాబట్టి వద్దు కూసా కొంతసేపు. ఓకే. సో ఇలా చెప్పింది మా పాప అయితే. ఇక్కడ ఫుల్గా ఎందుకు చూపించలేదంటే ఎక్కువ నీళ్ళు ఉండడం వల్ల మొత్తం అమ్మవారు అనేది నీళ్ళల్లో ఉండిపోయింది. సో అలాగా మీకు ఎక్కువ చూపించలేకపోయాను. ఓకే, ఎలా ఉంది ఈ వీడియో? నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.